సో మధ్యలో తినడానికి వెళ్దాం అనుకుని ఇంటికి ఎందుకు వచ్చాం అనుకుంటున్నారా? మేము ఇప్పుడు వెళ్ళబోయే హోటల్లో ఒక కూపన్ ఇచ్చాడు అనమాట. ఒక ఏంటి జ్యోతి అది టికెట్టా? ఒక 10 ఐటమ్స్ ఉంటాయి. ప్రతిసారి $50 కన్నా ఎక్కువ చేస్తే $50 కంటే ఎక్కువ బిల్ చేస్తే ఆడొక టిక్ పెడతాడు ఒక్కొక్క బాక్స్లో. అలా 5 times కంటే ఎక్కువ సార్లు చేస్తే ఫ్రీ ఐటమ్స్ ఇస్తాడు కదా జ్యోతి? ఆ కూపన్ మీద ఉంటాయి అవి. కూపన్ మీద ఉంటుంది అది ఏ ఐటమ్స్ ఇస్తాడు అనేది. 5 times బిల్ చేస్తే $50 కంటే ఎక్కువ ఫ్రైడ్ రైస్ ఫ్రీ. 6 times చేస్తే బిర్యానీ ఫ్రీ. ఫస్ట్ దానికి టీ. ఫస్ట్ టైం $50 చేసినందుకు టీ ఫ్రీ అంట. అలా ఒక టికెట్ ఉంది. సో ఎలాగో వెళ్తున్నాం కదా, ఆ టికెట్లో తీసుకెళ్ళి ఏదో ఒకటి చెక్ చేపిస్తే ఏదో ఒక ఫ్రీ ఐటమ్ వస్తుంది అని. అదేమో ఇంటికాడ మర్చిపోయాం. అదిగో కార్ కొట్టేస్తున్నారు చూడండి. సో ఆ కూపన్ కార్లో ఉందంట, భాస్కర్ కార్లో. అది మ్యాటర్. కూపన్ ఏది భాస్కర్? కూపన్ లాయల్టీ కార్డ్ పేరు. ఇదే కూపన్. ఇప్పుడు ఇందులో ఎన్ని అయినాయి రా భాస్కర్? ఇంకా ఒకటి కూడా అవ్వాలి. వెళ్ళినప్పుడు 50 చేయలేకపోయాను. 50 అంటే 50 వితౌట్ ట్యాక్సెస్ అవ్వాలనుకుంటా. లాస్ట్ టైం మేము ముగ్గురు వెళ్ళినప్పుడు 50 అయింది కానీ విత్ ట్యాక్సెస్ అయింది. సో అది కన్సిడర్ చేయాలి. ఇప్పుడు మనకి టీ ఫ్రీ వస్తుంది అయితే. ఫస్ట్ టైం ఓన్లీ టీ. సెకండ్ టైం గులాబ్ జామ్, తర్వాత దమ్ బిర్యానీ, తర్వాత మ్యాంగో లస్సీ మనం తాగాం. మిర్చి బజ్జీ ఉంది. టీ 1/4. సరే ఓకే. నాకు పర్లేదు. వెళ్దాం. భాస్కర్ గారు నేను దోసిట్లో అదే కదా, అది నీళ్ళగా ఉండాలంట. టీ భలే ఉంటుంది. టీ తాగుదాం. టీ ఓకే. సో రెస్టారెంట్కి వెళ్ళాక స్టార్ట్ చేద్దాం మళ్ళీ వ్లాగింగ్. అవునా? సో మనం అనుకుని స్టార్ట్ అయిన రెస్టారెంట్కి వచ్చేసాం. ఆ చీటీ ఎదురా కార్లో. అమ్మాయ కూపన్ కూడా తెచ్చాం ఈసారి సక్సెస్ఫుల్గా. ఏం ఆర్డర్ చెప్దాం అయితే? పూరియా? ఇక్కడ నాకు బాగా నచ్చే ఐటమ్ అయితే మన దగ్గర దొరికే టమాటా బజ్జీ ఇక్కడ దొరుకుతుంది. చాలా బాగా చేస్తాడు. ఆల్మోస్ట్ 80% సిమిలర్ టేస్ట్ తీసుకొస్తాడు టమాటా బజ్జీ. స్టార్టర్ చికెన్ ఇది చాలా గట్టిగా చేస్తున్నాడు రా భాస్కర్. ఒకసారి చెప్పి ఇద్దరం బొగ్గు అయిపోయాం. చికెన్ దవడలు నొప్పి వచ్చేస్తాయి నీకు. అంటే ఫ్రెష్ కాదు అది, ముందు రోజు. అంటే వాళ్ళు మ్యారినేట్ చేసి ఉంచేసి వేస్తారు కదా. సో చాలా గట్టిగా. తెలుగు కాదు ఇక్కడ వర్క్. చెప్పేసి ఒకసారి స్టార్టర్ ఆర్డర్ చేసాం. అస్సలు బాగాలేదు, చాలా గట్టిగా ఉంది. నవిలి నొప్పి వచ్చేసి. సరే ఏం చెప్దాం మరి? జ్యోతి నువ్వు పూరి. నువ్వురా భాస్కర్. రెస్టారెంట్ పేరు పెట్టండి. నేను టమాటా బజ్జీ. నేను ఒక టమాటా బజ్జీ. పేరు పెట్టండి. ఎందుకు? ఓకే అయితే 2 టమాటా బజ్జీ చెప్తాను. అవును, అది బజ్జీ మిక్స్చర్. ఓకే, ఫస్ట్ ఒక 2-3 ఐటమ్ చెప్పండి. తర్వాత కావాలంటే నూడిల్స్, పూరి. నూడిల్స్, ఫ్రైడ్ రైస్, పూరి. మనం కూడా ఒక పూరి చెప్తామా? ఎన్నెత్తలో పూరి.
3 ఇస్తున్నాడు ఇస్తారు చిన్న చిన్న చిన్నవి. సో 2 అవునా? ప్లేట్లు పూరి చెప్తాం తింటారా మీరు? అంటే వాళ్ళదొకటి మనదొకటి పూరి నాకు వద్దు. ఎందుకు? పోనీ 2 ప్లేట్లు పూరి. టేస్ట్ అది 2 ప్లేట్ పూరి చెప్తాను. నాకు వద్దు. పోన్లే రండి. బాగుంది. అంటే అప్పుడు ఎంత బాగుంది. పూరి అంటే ఏముంది నథింగ్. అప్పుడు బాగుంది, ఇప్పుడు ఎవరికి తెలియదు. యా అప్పుడు కర్రీ బాగుంది. సరే చెప్పండి భాస్కర్, అదొకటి ఇదొకటి 2 ప్లేట్స్. సరిపోద్ది అనుకున్నాను. స్టార్టర్ సరిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది, ఫ్లేవర్ అంతా మన చాలా బాగుంది కానీ ఓన్లీ గట్టిగా ఉండడం వల్ల తిన్న స్టార్టర్ చాలా బాగుంది. మనం తిన్నప్పుడు బాగుంది. మనం తిన్నప్పుడు బాగుంది, తర్వాత మేము వచ్చినప్పుడు మీరిద్దరు తిన్నప్పుడా? మేము ముగ్గురు మంచిగా నేను రాలేదు. రోజు మీరు వాలీబాల్కి వెళ్ళారు. గోబీ కాదు చికెన్ మంచూరియా అది బాగుంది. అది బాగుంది. తర్వాత నేను వినేది వచ్చాం. నేను మంచూరియా తిన్న కదా అని 2 చెప్పా. చికెన్ 65 రెండా? ఒక చికెన్ చేస్తే ఇంకో చికెన్ మంచూరియా చెప్పా. ఇంకంతే. అవి 2 తినడానికి, ఓ చికెన్ మంచూరియా, మీ వెజ్ మంచూరియా. అవి 2 తినడానికి వచ్చా. చికెన్ అన్నారు మరి. చికెనే అనుకుంటున్నాను నేను. బాగానే ఉంది ఆ రోజు అయితే నాకు. చికెన్ ఫ్రైడ్ రైస్ చెప్పాను. గోబీ మంచూరియా చెప్పాను. అదే నాకు గోబీ అంటే అయితే నేను తిని ఉండను, ఊరికే టేస్ట్ చేసి ఉంటాను. ఇంత అనింది కదా గోబీ నాకు సెట్ అవ్వదు. సెట్ ఫుడ్ అరగదు చూపిస్తాను మీకు ఏం ఆర్డర్ చేస్తాము. ఈ ఆర్డర్ కాల్ ఇలాగే ఉంటుంది. నెవర్ ఎండింగ్ కాన్వర్సేషన్ అది ఆర్డర్. సరే చెప్పేద్దాం. ఇదే సేమ్ లాస్ట్ టైం మేము ఆర్డర్ చెప్పాము, ఆ రోజు సేమ్ ఇదే జరిగింది. గట్టిగా చాలా గట్టిగా, నువ్వు చాలాసేపు నావలేదు. చికెన్ ఎందుకు గట్టిపడిపోతుంది అన్నది నాకు సరే ఇందాక నుంచి ఇటు చూస్తున్నా, ఇటు చూడాలి. ఇది కెమెరా. యా సమ్మ చికెన్ ఇక్కడ చాలా గట్టిగా ఉంటుంది, చాలా గట్టిగా నవలాల్సి వస్తుంది. మరి నాకు తెలిసి వీడు మ్యారినేట్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాడేమో. బీసిపోయినట్టు అయిపోతుంది ఓకే. నెక్స్ట్ ఐటమ్ మనం బాగుంటుందని చూద్దాం. సో యా పూరి టేస్ట్ చేద్దాం. బాగుంది ఇదే. టేస్ట్ బాగుంది చికెన్. పూరి చాలా బాగుంది, పక్క ట్రై చేయొచ్చు. ఏం చేసాడు? బయట పెట్టుకున్నాం స్టార్టర్స్ పెట్టుకున్నాం. కానీ కూర చాలా పలుచుకున్నా. ఆ రోజులో కొంచెం తిక్కుంటే ఈజీగా అవుతుంది, ఉండిపోతుంది లేకపోతే. ఆ రోజు చాలా తిగ్గా ఇచ్చాడు, మీకు సరే అయిపోయిందేమో నీళ్ళు కలిపెట్టాము. కానీ టేస్ట్ బాగుంది. టేస్ట్ బాగుంది. ఆ రోజు కొంచెం బెటర్ ఉందా? ఇంకా బాగుంది. ఆనియన్ తిప్పుకున్నాను. నేను ఇప్పుడు దీన్ని ఇందులో వేసుకున్నాను. చికెన్ పూరీలో బాగుంటుంది జనరల్గా చికెన్. చికెన్ గ్రేవీ ముక్క పెట్టుకొని ఇందులో ముంచుకొని తిను. చాలా బాగుంది. ఏమైంది? పన్ను ఊడిపోయిందా? వచ్చి అంటే ఇంకా తినరేమో పూరి. ఏమి పన్ను ఊడిపోయిందా? పన్ను ఊడిపోయిందా? చేయకూడదు. ఇంకా పూరి తినరా? పన్ను ఊడిపోవడం ఏంటి అర్థం కాదు. ఇది నవ్విలే ఇంకా నవల్ల. అరే ఇది ఇలా పెట్టుకొని ఇందులో ముంచుకొని తింటే సూపర్ ఉంది టేస్ట్. తింటే బెటర్. నూడిల్స్ చల్లరిపోతే అస్సలు తిన్నాం. అవును. సో ఫస్ట్ మనం నూడిల్స్తో స్టార్ట్ చేస్తున్నాం.
స్పూన్లు ఫోర్క్లు పంపిణీ కార్యక్రమం పూర్తయింది. సో ఫస్ట్ నూడిల్స్ టేస్ట్ చేద్దాం ఎలా దానికి కూడా ఉంటాయి. వేసే స్పైస్కి వేడిగా తినాలన్నా సో యా నూడిల్స్ మాత్రం నేను కొట్టేవాళ్ళేడా. నూడిల్స్ ఫ్రైడ్ రైస్ అక్కడ కొట్టేస్తాడు. పక్క బండి మీద తిన్నట్టు ఇండియాలో. మన దగ్గర రోడ్ సైడ్ తినే నూడిల్స్ ఫ్లేవర్. రేట్ ఒకటి తేడా. మన దగ్గర అయితే ఒక ఎర్ర ప్లాస్టిక్ ప్లేట్ మీద అల్యూమినియం ఫాయిల్ వేసి దాని మీద పెడతారు. మన దగ్గర ఆనియన్స్ వేస్తారు ఈ లేరు పైన ఇన్ని ఆనియన్స్ కట్ చేసి అలా బాగుంటుంది. కానీ చాలా బాగుంది. టేస్ట్ మాత్రం సూపర్. నూడిల్స్ తినేయచ్చు కానీ ఫ్రైడ్ రైస్ ఆనియన్స్ ఉంటే అదో రకం టేస్ట్. రా ఆనియన్స్ తోటి ఫ్రైడ్ రైస్ కూడా చాలా బాగుంటుంది మీ దగ్గర. స్టాండర్డ్ చైనీస్ ఐటమ్స్ అంటే ఇవి బాగుంటాయి. చాలా బాగుంటాయి. ఫ్రైడ్ రైస్ టేస్ట్ చేద్దాం. ఫ్రైడ్ రైస్ ఎలా ఉంది చెప్పు. ఫ్రైడ్ రైస్ కూడా చాలా బాగుంది. నాకు ఫ్రైడ్ రైస్ ఎక్కువ స్పైసీగా అనిపిస్తుంది. మేబీ వేడి వల్ల. వేడి వల్ల నూడిల్స్ కన్నా ఫ్రైడ్ రైస్ చాలా బాగుంది. యా సో మనం ఇప్పుడు తిన్నాం కదా, బిల్ ఎంత అయింది? $88, ఆల్మోస్ట్ $90 అనుకోండి. నలుగురిని తిన్నాం. $90 అంటే